గ్రామం మొత్తం కూడా పసుపు చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున ఇక్కడ వచ్చిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలానే కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అఖండ స్వాగతం పలికిన ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన, అలానే బీజేపీ కార్యకర్తలందరికీ అందరూ ఇలానే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇలాంటి స్వాగతాలు పలకాలి. అలానే ఇంతే ఉత్సాహంగా రానున్న 50 రోజులు ఇంతే ఉత్సాహంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన ముందు ఉన్న ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలుపుపై మళ్ళీ సైకిల్ ని ఎక్కేలా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కూడా కోరుకుంటున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం బిడవలూరు గ్రామంలో మాత్రమే కాదు, బిడవలూరు మండలం మొత్తం కూడా ఇవాళ వైసీపీ ఖాళీ అయిపోయి మొత్తం జరిగింది. ఈ పరంపర ఈ రోజు నుంచి కొనసాగి రానున్న 50 రోజులు వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయ్యే విధంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 140 సీట్లు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా మనమందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, జనసేన పార్టీ కార్యకర్తని, బీజేపీ కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంగా మనం ముందుకు సాగుతామని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు నోట ఒకటే మాట ఉండాలి, సైకిల్ పోవాలి, సైకిల్ కావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ కావాలి. జై తెలుగుదేశం. మన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ చెల్లి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.